భారతదేశంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఏదైనా ఉందంటే ఈ రోజు అని భారతీయ జనతా పార్టీ ఓబీసీ ప్రధాన కార్యదర్శి మంజునాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేయడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గత 79 ఏళ్లుగా కాంగ్రెస్ పాలనలో దేశం దిగజారిపోయిందని, 2014 నుండి 2026 వరకు దేశం పురోభివృద్ధి ఎంత సాధించిందో అందరికీ తెలిసిన విషయమన్నారు. దేశ ప్రధానిగా 140 కోట్ల జనాభాకు భావితరాలను దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న పథకాలు పొంది పురోభివృద్ధి సాధించేందుకు కృషి చేశారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రతి ఇంటికి వంట గ్యాస్ అందించడంలో భాగంగా ఉజ్వల యోజన అమలు చేశారన్నారు. దేశ ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు కృషి చేశారన్నారు. వీధి వర్తకులు, చిరు వ్యాపారాలు చేసుకునే వారికి 50,000 నుండి 50 లక్షల వరకు అందించడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన లాంటి పథకాలు అమలు చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. బాంబే సూరత్ రోడ్డు కనెక్టివిటీ జిల్లావాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మోడీ పాలనను స్వాగతిస్తూ నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. భారత్ మాతాకి జై. ఈరోజు మన భారతదేశంలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోజు ఏదైనా ఉందంటే ఈరోజు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు, మన భారతదేశపు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఈ రోజుకి 4,399 రోజులు కంప్లీట్ చేసుకుని రికార్డ్ లెవెల్ బ్రేక్ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. గత 79 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలనలో మన దేశం ఎంత దిగజారిపోయిందో ప్రతి ఒక్కరు తెలిసిందే. ఇప్పుడు 2014 నుంచి 2026 వరకు జస్ట్ 12 years లోనే మన భారతదేశం ఎంతకు ముందడి వెళ్ళిందో ప్రతి ఒక్కరికి చూస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన విశ్వగురువు అయినటువంటి నరేంద్ర మోదీ గారు మన భారతదేశానికే కాదు చుట్టూ ప్రపంచానికి కూడా అతను ఏమనేది, అతని దేశాన్ని ఎంత మేలుకొల్పు చేస్తున్నాడో ప్రతి ఒక్కరు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, గమనిస్తున్నారు కూడా. 1 కాదు 2 కాదు ఇలా చేసుకుంటూ పోయి అసలు అతను ఇలా చేసుకుంటూ పోయినందుకు కూడా అతని మీద ఎన్ని నిందలు వేస్తున్నారంటే ఆ నిందలు వేస్తున్నారు. అతనికి ఎన్నోసార్లు అపయాలు కూడా తలపెట్టాలని కూడా ప్రయత్నించినారు. సో దీంట్లో ఈ మన నరేంద్ర మోదీ గారు చేసిన కార్యక్రమాలలో మన భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలకి, మన భావితరాలకి, మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పథకాల కింద కేంద్ర ప్రభుత్వ పథకాల్లో అందరికీ అభివృద్ధి చెందాలని చెప్పి అతని లక్ష్యమే ఒక సంక్షేమం కింద ఎన్నో యోజనలు ప్రవేశపెట్టాడు. దాంట్లో 1 కాదు 2 కాదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటివి. అంటే దాంట్లో ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ. సో మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి సొంత ఇల్లు కావాలనే సంక్షేమంతో ఇది ఒక ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రవేశపెట్టినారు. దాంతోపాటు ఉజ్వల యోజన, ఇంటింటికి గ్యాస్ కనెక్షన్. సో ప్రతి ఆడబిడ్డ ఆ పొయ్యితో ఇబ్బంది పడకుండా గ్యాస్ కనెక్షన్ ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఆహార భద్రత పేదలకి, ప్రతి ఒక్కరికి పేదలకి తీర్చడం మన ప్రథమ బాధ్యత కింద అదొకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్, ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత బీమా సంకల్పం. సో ఇది ఎక్కడ గత ప్రభుత్వం కానీ, గత సెంట్రల్ కాంగ్రెస్లో కానీ ఎక్కడెక్కడ లేనటువంటి పథకాలు మన భారతీయ జనతా పార్టీలోనే ఇలాంటివి ప్రవేశపెట్టడం జరిగింది. అదే కాక ఇంటికి పవర్ ఆదా చేసుకోవడం కాకుండా ప్రభుత్వానికే మనము కరెంటు ఇచ్చినట్లు చేస్తున్నాం. ఒకటి సౌర విద్యుత్, ఇదొకటి సోలార్ సిస్టమ్, ఇదొకటి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన. ఇలాంటి 1 కాదు 2 కాదు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మన భారతదేశ ప్రధానమంత్రి గారికి మన భారతదేశ ప్రజలు 140 కోట్ల ప్రజలు అతని గురించి ఎంత పొగిడినా ఎంత చేసినా అతనికి 140 కోట్ల ప్రజలు ఎప్పటికీ రుణపడే ఉంటామని నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. సో దీంతో పాటు మన కూటమి ప్రభుత్వంలో మన అమరావతి డెవలప్ చేసుకోవడానికి, అమరావతి ఫిక్స్ చేసుకోవడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంతో సహాయం చేసి మన ఇప్పటికీ 10 సంవత్సరాల వెనకాల వరకు మనకి అమరావతి ఏదైనా మన రాజధానిలో తెలియదు మనకి. ఇప్పటికీ ఒక అమరావతిని ఫిక్స్ చేసుకొని
మనం డెవలప్ చేస్తూ మన రాజ్యాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము ఈ మన కూటమి ప్రభుత్వం ద్వారా. అలాగే విశాఖ రైల్వే జోన్, అలాగే చెప్పుకుంటూ పోతే మన సింగేశ్వరం దగ్గర, సంగమేశ్వరం దగ్గర టోటల్ 2 రాష్ట్రాలని కలుపుతూ 4-way లైన్స్, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, భారతదేశంలో ఎన్నడూ జరగని ఒక డెవలప్మెంట్స్ అతి తక్కువ సమయంలోనే 2014లో ప్రధానమంత్రి అయినటువంటి మన నరేంద్ర మోదీ గారు ఈ 2026 వరకు 12 సంవత్సరాల్లోనే అసలు ఇంత అంత కాకుండా ఒక వినూత్నంగా డెవలప్ అవుతుంది. మన రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచ ప్రఖ్యాతులు అందరూ చూస్తున్నారు, గమనిస్తారు. ప్రతిదీ ఇంత డెవలప్ చేసుకుంటూ వెళ్తూనే మన రాష్ట్రం, మన దేశం ప్రపంచ గతి ప్రజెంట్లో 4వ స్థానంలో ఉంది ఫ్రాన్స్ రూపీ విలువలో. సో ఇంత డెవలప్ చేసుకుంటున్న మన దేశానికి, మన నరేంద్ర మోదీ గారికి వాళ్ళ ఆయుష్ ఆరోగ్యం ఇంకా ఆ భగవంతుడు అతన్ని ప్రసాదించి ఇలా డెవలప్ చేస్తూ వెళ్ళాలని మనందరికీ అతను ఎంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నాతో పాటు మన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, రాష్ట్రం నుంచి దేశం నుంచి ప్రతి ఒక్కరికి ఆయన ఇంకా ఆయురారోగ్యం కల్పించి ఈరోజు మనం శివాలయంలో వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతి ఒక్కరు కార్యకర్తలు అందరూ కలిసి అతనికి ఆయురారోగ్యం పెరగాలని, ఆ భగవంతుడికి ఆ కృపా కటాక్షాన్ని కలగాలని ప్రతి ఒక్కరూ నరేంద్ర మోదీ పేరు మీద అభిషేకాల అర్చనలు మేమంతా చేసుకుంటున్నాం. ఎందుకంటే మన దేశం ఇంకా మనం డెవలప్ కావాలని ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు 6 years to 60 years వరకు ప్రతి ఒక్కరు ఎవరి నోట విన్నా మోదీ మోదీ మోదీ, నరేంద్ర మోదీ. ఇప్పటికే 70% మన దేశం మొత్తం మన పరిపాలనలో ఉంది. ఇంకా కొంచెం 30%, అది కూడా త్వరలోనే మన బీజేపీతోనే వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ పరిపాలన చూసి మన బెంగాల్ దగ్గర నుంచి టీఎంసీ వాళ్ళే మనకి దాదాపు 20 మంది ఎంపీ సీట్లు మనకి సపోర్ట్ చేస్తున్నారు. 290 నుంచి 311 వరకు వచ్చింది ఇప్పుడు. సో రోజుకి ఇలా డెవలప్మెంట్ అవుతూ ఉన్నాం మన దేశానికి. ఇంతకంటే మనకి ఏమి కావాలి? ఇది చాలదా మన దేశానికి? మోదీ గారు ఒక్కరు చాలు, విశ్వగురు లాంటి మోదీ గారు ఒక్కరు చాలు మన దేశం డెవలప్మెంట్ చేయడానికి. ఇంతకంటే మీకు ఏం కావాలి? సో ప్రతి ఒక్కరికి ఈ నరేంద్ర మోదీ 12 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన కంప్లీట్ చేసిన సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒక బీజేపీ కార్యకర్తగా, భారతీయ జనతా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి నేను ఏపీ మంజునాథ్ మీ అందరికీ పేరున రుణపడి ఉంటాను. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.